ఎనీ డయాబెటిక్ పేషెంట్ ఫస్ట్ థింగ్ చప్పల్స్ వేసుకోవద్దు. ఓకే, చప్పల్ మోడల్స్ వేసుకోకూడదు. ఓకే, బేసికల్ స్లిప్పర్స్ ఇట్లాంటివి వేసుకోకూడదు. రైట్. శాండిల్స్ అన్ని వేసుకోవాలి, షూస్ అన్ని వేసుకోవాలి. ఓకే, స్లిప్ ఆన్స్లు, స్లైడ్ ఆన్స్లు, చెప్పల్స్ ఈ మోడల్స్ వాళ్ళకి పనిచేయవు. దే ఆర్ స్ట్రిక్ట్లీ నో. యూ హ్యావ్ మల్టీ డైమెన్షనల్ సపోర్ట్. ఓకే, శాండిల్ ఉంది అనుకోండి, ఫ్రంట్, మిడ్ ఫుట్, హైండ్ ఫుట్ ని సపోర్ట్ ఉంది. రైట్. షూ అయితే కంప్లీట్లీ హగింగ్ యువర్ ఫుట్. రైట్. స్లిప్పర్ ఏమైపోతుందంటే మనం పట్టుకునే కూర్చుంటాం స్లిప్పర్ ని. ఆ ఎఫర్ట్ కూడా ఉంటుంది అక్కడ, దాన్ని పట్టుకునే ఎఫర్ట్. ఎగ్జాక్ట్లీ. రైట్. ఫుట్వేర్ మనని కాపాడాలా, మనం ఫుట్వేర్ కాపాడుకోవాలా? కరెక్ట్ కదా. మనం పట్టుకొని కూర్చుంటే ఏమవుతుంది, ఆ ఫ్రిక్షన్ కి దే గెట్ అల్సర్స్. రైట్, రైట్. ఇంకొకటి ఆ హోల్డ్ చేయడం వల్ల దే ఎండ్ అప్ ఇన్ క్లాటో అన్నమాట. ఇలా అయిపోతుంది. ఇలా పడేసరికి ఏమవుతుంది, ఇక్కడ ప్రెషర్ పడి అల్సర్స్ వస్తాయి వాళ్ళకి. ఓల్డ్ ఏజ్ పీపుల్, న్యూరోపతి ఉంది, సెన్సేషన్ లేదు, కాదల పట్టు లేదు, దాంతోపాటు ఐసైట్ ఉంటుంది, బ్యాలెన్స్ ఇష్యూ ఉంటుంది. సడన్ గా ఒక వన్ బ్యాడ్ మూమెంట్ వల్ల చెప్పులు స్లిప్ అయిపోతే రిస్క్ ఆఫ్ ఫాల్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఆ ఏజ్ లో పడితే ఫ్రాక్చర్ లేనా కూడా హీలింగ్ కాదు. సో దే ఎండ్ అప్ ఇన్ డిఫరెంట్ మోడాలిటీ అన్నమాట. ఒక 2 సెకండ్ కంఫర్ట్ కోసం మనం చెప్పల్స్ ని వాటిని వేసుకుంటే ఏమవుతుందంటే వీఆర్ ఇన్వైటింగ్ బిగ్గర్ ప్రాబ్లమ్స్. రైట్, రైట్. సో స్లిప్పర్ మోడల్ వేసుకోకూడదు. మీరు ఫస్ట్ దాన్ని బ్యాన్ చేసేయాలి.